ప్రపంచంలో అనేక దేశాల్లో యూదులున్నారు. ఇజ్రాయిల్ దేశం ఏర్పడిన తర్వాత ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న యూదులంతా కూడా ఇజ్రాయెల్ వచ్చి ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇంకా ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉన్నట్లుగానే భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో కూడా ఇంకా కొన్ని యూదు కుటుంబాలైతే కొన్ని వందల ఏళ్ల క్రితం ఇక్కడికి వలస వచ్చి ఇక్కడే నివసిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దాదాపుగా వందల ఏళ్ల క్రితమే బెనీ ఎఫ్రాయింకు తెగకు చెందిన యూదులు ఇక్కడికి వచ్చి ఇక్కడ నివసిస్తున్నారని చెప్పేసి వాళ్ళ పూర్వీకులు చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొన్న పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణంతో ఇక్కడ వారంతా ఆందోళన కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడూ లేనంతగా ఒక భయం అయితే వెంటాడుతూ ఉంది. హమాస్తో మొదలైనప్పుడు చూసాం, ఆ తర్వాత ఇప్పుడు ఇరాన్తో దాడికి అదేవిధంగా యుద్ధ భయం, అణుయుద్ధ భయం కూడా వెంటాడుతున్న నేపథ్యంలో వీరంతా కూడా ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. యూదు మతాన్ని వీళ్ళు ఇప్పటికీ కూడా అవలంబిస్తూ ఉన్నారు. ప్రపంచంలో హిబ్రూ భాష యూదులు మాట్లాడతారు. ఇక్కడ కూడా వారంతా కూడా హిబ్రూ భాషలో కూడా మాట్లాడగలుగుతున్నారు. వాళ్ళ ఇప్పటికీ కూడా మనం చూసినట్లయితే వాళ్ళ మత గ్రంథాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మనం ఇక్కడ కొత్తరెడ్డిపాలెంలో ఉన్న ఏదైతే బెనీ యాకోబ్ సింగోకు సంబంధించిన ఒక ప్రార్థనా మందిరం, ఇది 1909లో ఏర్పాటు చేసినట్లుగా కూడా ఇక్కడ మనకు బోర్డు ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా బెనీ ఎఫ్రాయిం కమ్యూనిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అంటే వీళ్ళంతా కూడా బెనీ ఎఫ్రాయింకు తెగకు చెందిన వారు కూడా చెప్పుకుంటారు. చాలామంది పెద్దలు కూడా ఇక్కడ ఉన్నారు. అయితే కొత్తరెడ్డిపాలెంలో ఒక 40 కుటుంబాలు ఉంటే ఏపీ మొత్తం మీద ఒక 125 కుటుంబాల వరకు ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఒక ప్రత్యేక ప్రార్థనలు, అంటే షబ్బత్ అనే పేరుతో శుక్రవారం సాయంత్రం మొదలయ్యి శనివారం సాయంత్రం వరకు కూడా జరిగే ప్రత్యేక ప్రార్థనలు కూడా ఉంటాయి. ఈ ప్రార్థనలు అన్నిటిలో కూడా యుద్ధం ఆగాలి, తమ ప్రాంతం అదేవిధంగా తమ మూలాలు ఉన్న యూదు దేశమైన ఇజ్రాయెల్ కూడా క్షేమంగా ఉండాలి, ప్రాంతం సుభిక్షంగా ఉండాలని కూడా ఇక్కడ ఉన్న పెద్దలంతా కూడా కోరుకుంటున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది యూదులు ఉన్నారు, వారందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రస్తుతం ఉన్న యుద్ధ వాతావరణంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనుకుంటున్నారు, ఏం చెప్తారు? ఏం లేదండి, దేవుడు ప్రణాళిక చొప్పున పెట్టిన యుద్ధంగా భావిస్తున్నాము. దేవుడే మళ్ళీ రెండు దేశాల మధ్య, మిగిలిన దేశాల మధ్య కూడా శాంతి చేకూరుస్తాడని పూర్తి స్థాయిలో నమ్ముతున్నాము. మా సొంత ప్రార్థనల్లో ఇశ్రాయేలుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎక్కువ ఆస్తి నష్టం, వ్యక్తులు మరణాలు ఇవన్నీ జరగకుండా ఉండాలని ప్రార్థిస్తూ ఉంటున్నాం, ఏ దేశానికైనా. అంతేగాని వాళ్ళని వెళ్ళి చంపేయాలి అని మేము అట్లా ప్రార్థనలు చేయట్లేదు. ఇది గమనించాల్సిందిగా కోరుతున్నాం. అంటే ఇప్పుడు ఇరాన్తో యుద్ధ భయం, అంటే అణుయుద్ధం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి అనుకుంటున్నారు. అంటే మీకు అక్కడ వాళ్ళతో మాట్లాడుతుంటారా, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏం చెప్తారు? అణుయుద్ధాలు అది ఎట్లా తీవ్ర స్థాయికి ఎంత వెళ్ళినప్పటికీ కూడా ఇవన్నీ కూడా ప్రణాళిక చొప్పున జరుగుతున్నాయి అనే భావిస్తున్నాము. ఆయన చేయదలుచుకున్నది చేస్తాడు, ఆయన ఆపదలుచుకున్నప్పుడు ఆపుతాడు. మనం మధ్యలో భయపడేది అట్లా ఏమీ లేదు. సార్, మీరేం చెప్తారంటే ఎప్పుడు ఈ ప్రాంతానికి మీ పూర్వీకులు వలస వచ్చారనుకుంటున్నారు, మీరైతే ఏం చెప్తారు? సరే, ఓకే. మా పూర్వీకులంటే మా తల్లిదండ్రులు, వాళ్ళ నాన్నోళ్ళు, ఇది 3వ తరం మాది ఇక్కడికి. అయితే మేము మాకు ఇతరులకి మాకున్న భేద విషయాలు ఏంటంటే, మా ప్రార్థనల విషయం వేరేగా ఉంటాయి, మా పద్ధతులు వేరేగా ఉంటాయి. యూదులుగా పిలువబడుతున్న మేము మొన్నటిదాకా భయపడుతూ ఉన్నాం. ఎట్లా అంటే, మేము ఉంది కొద్దిమంది, ఇక్కడ 45 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆ ఫ్యామిలీస్లో లష్కరా తోయిబా అనే బ్యాచ్ షబ్బాత్ రోజులు అందరూ ఒక చోట ఉంటారు, పలానా చోట యూదులు ఉన్నారంట. ఆ యూదులు విశ్రాంతి దినం ఒకే చోట ఉంటారు కానీ ఒక్కసారి వాళ్ళని చంపేయచ్చు అని నిర్ణయం తీసుకొని ఒక బ్యాచ్ని పంపించాడు. అప్పుడు ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, వెంటనే వాళ్ళని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. గణేష్ నిమగ్నంలో ఆ పండుగలు జరుగుతున్న టైంలో మాకు విశ్రాంతి దినం వచ్చింది. మీ ఎవరు, ఎట్లా వచ్చారు, ఏంటి అని అంటే, వాళ్ళని పట్టుకున్నప్పుడు ఏం చెప్పారంటే, వాళ్ళు గుంటూరు జిల్లా కొత్తరెడ్డిపాలెం చేబ్రోల్లో యూదుల సమాజ మందిరం ఉంది, అక్కడ యూదులు ఉన్నారు. ఆ యూదులు ఉన్నారు కనుక వాళ్ళని చంపడానికి మేము వచ్చామని లష్కరా తోయిబా బ్యాచ్లో ఒకళ్ళు చెప్పారు. ఓకే. అప్పుడు మాకేం చేశారంటే, వెంటనే ఉన్న రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడున్న బెంజమిన్ నెతన్యాహు గారు, అప్పుడు కూడా ప్రైమ్ మినిస్టర్ గారే, ఆయనతో మాట్లాడి అక్కడున్న మా జనానికి వెంటనే మీరు సెక్యూరిటీ ఇవ్వండి అని ఇక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు మాకు తెలియకుండానే ఎస్పీ ఆఫీస్ నుంచి ఇంటెలిజెన్సీ వాళ్ళు మా దగ్గరికి వచ్చి, ఎస్పీ గారు ఇంటెలిజెన్సీ వాళ్ళు కొంతమంది అసలున్న బెటాలియన్ మొత్తం మా దగ్గరికి వచ్చి
సమాజ మందిరం అంటే ఏంటి, మీకున్న బాధ ఏంటి, మాకేంటి, ఏం లేదు, ఇట్లా జరుగుతుందని మేము చెప్పినప్పుడు అప్పటి నుంచి మేము ఇంకా ఓపెన్ అవ్వడం జరిగింది. అంతకుముందు మేము రహస్యంగా అంటే రహస్యంగా అంటే వేరే రకం కాదు, మా పనులు మేము చేసుకుంటా మేము గడుపుతూ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి మీ ఇక్కడ ఉన్నారు, పలానాలు ఇన్ని కుటుంబాలు ఉండారని బయట పెడతాం జరిగింది. ఇప్పుడు మొత్తం మీద ఏపీ మొత్తం మీద ఎన్ని కుటుంబాలు ఉంటాయి? ఏపీ మొత్తం మీద కొంతమంది విజయవాడలో ఉన్నారు, కొంతమంది హైదరాబాద్లో ఉన్నారు. అంటే మా వాళ్ళు ఇక్కడ నుంచి పెళ్లి కొంతమంది అయ్యారు, కొంతమంది ఋషులేవులు ఉన్నారు, కొంతమంది అమెరికాలో ఉన్నారు. ఎట్లా కొన్ని చోట్ల ఉద్యోగాలు వచ్చి ఇప్పుడు మా పిల్ల ఉన్నాడు, మా అబ్బాయి అమెరికాలో వచ్చి ఆ పిల్లడు అమెరికా వెళ్తున్నాడు. ఇట్లా చదువును బట్టి ఎక్కడ పడితే అక్కడికి వెళ్తున్నారు అంతే. అంటే ఉన్నవాళ్ళు మా వాళ్ళు అక్కడ ఉన్నారు, ఆ ఊరిలో ఉండాలని చెప్పాల్సిందే కదా. సుమారు ఎన్ని వందల ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చి ఉంటారనుకుంటున్నారు? ఇప్పటికీ మీకు అక్కడ మూలాలు అంటే అక్కడ వారితో మాట్లాడటం కానీ, అక్కడ వారితో పరిచయాలు కానీ, అదేవిధంగా మీలో చాలామందికి హిబ్రూ భాష తెలుసు అంటున్నారు. వీటి గురించి ఏం చెప్తారు? తెలుసు, మాకు హీబ్రూ భాష వచ్చు, మాకు డిఎన్ఏ టెస్ట్ చేశారు. అక్కడి నుంచి మాకు ఇక్కడ వాళ్ళకి జరుగుతున్నాయి. అక్కడి నుంచి ఇజ్రాయెల్ నుంచి మా దగ్గర రావటం ఉంటుంది. ఇజ్రాయెల్ కాక అమెరికాలో ఉన్న యూదులు కూడా మా దగ్గరికి వచ్చి మాతో మాట్లాడటం, వాళ్ళతో కలిసి మాతో మాట్లాడుకోవటం, వాళ్ళకి మాట్లాడుకోవటం చేయటం నేటి వరకు ఈ రోజు కూడా జరుగుతుంది. ఇటీవల మధ్య మా రబీ గారు చనిపోవటం జరిగింది. ఆ చనిపోయిన కానించి మేము కొంచెం భయంతో ఉన్నాం కాబట్టి కొద్దిగా వాళ్ళకు మాకు కొంచెం కలెక్షన్స్ కొద్దిగా ఆపుకున్నాం. ఎందుకంటే ప్లస్ యుద్ధం జరుగుతుంది. ఈ టీవీ 9తో కూడా ఇప్పుడు మాట్లాడిన కారణం ఏంటంటే ఇతను మాకు పూర్తిగా తెలుసు. ఎందుకంటే కొంత మేము భయపడకుండా ఉంటున్న సమయంలో మాకు ఇబ్బంది జరగకుండా మీరు మా వల్ల ఈ టీవీ వల్ల మాకు కొంచెం ఇబ్బంది ఉందని మేము భయపడినప్పుడు ఏవైనా హష్యం అంటే అదోనాయ్, ఆయన దైవం లేనిది ఏం కూడా జరగదు కదా. కనుక మేము ఆయన యందు నమ్మకం ఉంచి మేము ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఏదైనా అదోనాయ్ చూసుకుంటాడు. ఇప్పుడు యుద్ధం అనే విషయం అన్నావా, దేవుని కారణంగా జరుగుతుంది. మేము కూడా ఏం చేస్తున్నామంటే యుద్ధం జరగాలని, అటువైపు ఇటువైపు ప్రాణాలు పోవాలని కోరుకోవట్లా. మా ఇరుషులం క్షేమంగా ఉండాలి, అటు వారి కూడా క్షేమంగా ఉండాలి. ఇక ప్రాణం అనేది ఎవరిది కూడా పోకూడదు, యుద్ధం ఆగిపోవాలని మేము కూడా దేవుని వేడుకుంటున్నాం. అది విషయం ముఖ్యంగా కాన్సెప్ట్. అయితే ఇది పరిస్థితి. ప్రస్తుతం వీళ్ళంతా కూడా కోరుకుంటున్నది ఒకటే, ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకూడదు, యుద్ధం ఆగిపోవాలి, ప్రపంచం క్షేమంగా ఉండాలి. అదేవిధంగా తమ దేశం, తమ ప్రాంతం, తమ మతం ఏదైతే ఇజ్రాయెల్ అవలంబిస్తున్నాయో అవన్నీ కూడా పద్ధతిగా ఉండాలి, సక్రమంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి అని చెప్పేసి వీళ్ళంతా కోరుకుంటున్న నేపథ్యం అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ నాగరాజు, టీవీ 9, కొత్తరెడ్డిపాలెం, గుంటూరు జిల్లా.